హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 మనం డిస్కస్ చేసాం. ప్రీవియస్ చాప్టర్స్లో నువ్వు రహస్య పాపం చేసి ఉండటం వల్ల, భక్తిహీనుడిగా ఉండటం వల్ల దేవుడు నీకు ఇటువంటి గతి పట్టించాడు అని యోబు యొక్క ఫ్రెండ్స్ యోబుని నిందించారు కదా. దానికి 23rd చాప్టర్లో యోబు ఏమన్నాడు, భక్తిహీనులు ఎవరు కూడా మీరు చెప్పినట్టుగా నశించిపోవట్లేదు, వారు కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నారు అని చెప్తున్నాడు కదా. దాన్ని ఈ 24th చాప్టర్లో ఎలా కంటిన్యూ చేశాడంటే, అసలు దేవుడు ఎందుకు నియామక కాలాన్ని ఫిక్స్ చేయడు అని అంటున్నాడు. నియామక కాలం అంటే ఏంటంటే, ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది. వ్యాలిడిటీ పీరియడ్ అంటాం కదా. ప్రతి వస్తువుకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది మార్కెట్‌లో. ఆ డేట్ తర్వాత అది పనిచేయదు. అలాగే ప్రతి తప్పు చేసే మనిషికి కూడా ఒక నియామక కాలం దేవుడు ఫిక్స్ చేస్తాడు. కానీ అది ఎప్పటి వరకు అనేది ఎవరికీ మానవులకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇలా అంటూ ఉంటాం, నువ్వు చేసిన పాపాలు పండే రోజొచ్చింది, నీ తప్పులన్నిటికీ శిక్ష పడే రోజొచ్చింది అని అంటాం తప్ప, ఆ రోజు ఎప్పుడనేది మనెవరికీ తెలీదు. ఎందుకంటే, ఆ జ్ఞానం అంతా దేవుని చేతిలో ఉంది. మనం బయట కూడా చూస్తే, ఎవడికి ఎప్పుడు శిక్ష పడుతుందని ఎదురు చూడగలం తప్ప, అది పలానా టైంకొస్తుంది అని చెప్పలేం. అదే ఇక్కడ యోబు ప్రశ్నిస్తున్నాడు. కొంతమందికైతే త్వరగా శిక్ష పడుతుంది. కొంతమందికైతే తప్పు చేయకుండానే శిక్షలు పడుతున్నాయి మన మార్కెట్‌లో. అంటే మన సమాజంలో. కొంతమందైతే ఎటువంటి తప్పులు చేయకపోయినా సరే, వాళ్ళలా కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు చేసిన తప్పు కాదనుకుంటున్నారు. ఇవన్నీ చెప్తూ యోబు ఏమంటున్నాడు, చాలామంది చీకట్లో వ్యభిచారం చేస్తూ వాళ్ళనెవరు చూడట్లేదనుకుంటారు. దొంగతనాలు చేస్తారు. లేని వారి దగ్గర నుంచి దోచుకుంటారు. ఉన్నవారి దగ్గర నుంచి దోచుకుంటారు. ఇవన్నీ చేస్తారు తప్ప వారికి శిక్ష పడుతుంది అనేది వాళ్ళు నమ్మట్లేదు. వారందరికీ నియామక కాలం దేవుడు ఒకే రకంగా ఎందుకు ఫిక్స్ చేయలేదు అని యోబు అంటున్నాడు. ఎలా కన్క్లూడ్ చేస్తున్నాడంటే, ఎండకి మంచు నీరుగా ఎలా కరిగి ఆవిరైపోతుందో, ఆ విధంగానే టైం వచ్చిన తర్వాత వాడి పాపం పండుతుంది అని యోబు చెప్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, యోబు చెప్పేది ఒకటే, భక్తిహీనులందరికీ కూడా టైం వస్తుంది. కానీ ఆ టైం ఫిక్స్ చేసేది మాత్రం దేవుడే. మన ప్రయత్నం మాత్రం మనం చేస్తాం. ఏ విషయంలో? మన పని దేవుడు చెప్పినట్టుగా నీతిగా, న్యాయంగా ఉండటం. భక్తిహీనుడంటారా? వాడు దేవుడి దృష్టిలో పడే వరకే వాడు బలంగా ఉంటాడు. తర్వాత దేవుడు బలాన్ని భక్తిహీనుడి మీద చూపించే టైం వరకు మనం ఎదురు చూడాలి. ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్‌లో బిల్దాదు ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి.